నేను మీ సీమ. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనకు గురి చేస్తున్న విషయం. క్యాన్సర్ అనగానే అమ్మో క్యాన్సరా అంటూ భయపడుతూ ఉంటారు. మరి అటువంటి క్యాన్సర్ని జయించవచ్చు, ధైర్యంగా ఎదుర్కొనవచ్చు అని అయితే డాక్టర్లు చెప్తున్నారు. మరి రొమ్ము క్యాన్సర్ కి గల కారణాలేంటి, మహిళలు ఏ విధంగా రొమ్ము క్యాన్సర్ వస్తే జయించాలి అనేది మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు మహేంద్ర గిరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాము అసలు రొమ్ము క్యాన్సర్ అనేది ఏ వయసు నుంచి ఎవరికి వస్తుంది అనేది, రొమ్ము క్యాన్సర్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వస్తే ప్రధానంగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అందరికీ నమస్కారం అండి. ఈ మంత్ అక్టోబర్ మంత్ అనేది ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మీద ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్జిఓస్, మీడియాస్, డాక్టర్స్ అందరం కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి సదస్సులన్నీ నిర్వహించడం జరుగుతుంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు మంచి టాపిక్తో మనం వచ్చామండి. ముఖ్యంగా కారణాలంటే మహిళల్లో మనకి ఫెమిలియల్గా కారణాలు ఉంటాయి, అండ్ 40 పైన ఉండే వాళ్ళకి వాళ్ళు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన వచ్చే కారణాలు కూడా ఉంటాయండి. 40 years లోపల వచ్చిన మహిళలకి ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీలో అంటే మదర్కి కానీ వాళ్ళ మదర్ రిలేటెడ్గా ఉండే వారికి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వీరికి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే జెనెటికల్గా కూడా ఇష్యూస్ ఉంటాయి. జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా మనకి మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఏజ్ రిలేటెడ్గా వచ్చేసరికి 40 పైన ఉండే వాటికి మనకి జెనెటికల్గా కన్నా వాళ్ళ తాలూకా హ్యాబిచువల్ కానీ, తర్వాత అలా ఆహారపు అలవాట్లు కానీ, లేట్ మ్యారేజెస్ వలన కానీ మెయిన్ కారణాలుగా మనకి ఇంకొకటి బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు మహిళల్లో. ఎందుకంటే లేట్ మ్యారేజెస్ ఒకటి, అండ్ పిల్లలకి తల్లి అనేది పాలు పెట్టడం అనేది తగ్గించేశారు వాళ్ళు వర్క్ స్ట్రెస్ వలన, వర్క్ ఉండే కండిషన్స్ వలన. దానివల్ల ప్రస్తుతానికి ఇప్పుడు మహిళల్లో కొద్దిగా రొమ్ము క్యాన్సర్ అనేది ప్రబలడం జరుగుతుందండి. కారణాలు అయిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయంటే అండి, పెద్దగా అందరూ ఈజీగా ఐడెంటిఫై చేసుకునే క్యాన్సర్లో రొమ్ము క్యాన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే అది బయటికి కనిపించే వాళ్ళు సెల్ఫ్గా చూసుకునేది కాబట్టి. రొమ్ములో గడ్డలున్నా, లేకపోతే నిపుల్స్ చుట్టూ ఏదైనా లోనికి మన పీడిఆర్ అని చెప్పి అంటారు, నిమ్మకాయ తొనలాగా చర్మమైన వెనకలాగా కనిపించినా, లేకపోతే మొనల నుంచి అంటే మనకి నిపుల్స్ నుంచి బ్లడ్ రిలేటెడ్గా ఏదైనా సెక్రెషన్స్ వచ్చినా కూడాను మనం రొమ్ము క్యాన్సర్గా నిర్ధారణ చేసుకోవడానికి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఒకటి మనకి ప్రతి మహిళకి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు ప్రతి 8 మందిలో ఒకరికి, ఇది నమ్మలేని నిజం యాక్చువల్గా. 80 సంవత్సరాలు మన ఇండియన్ ఫీమేల్ చూసుకుంటే అందులో 8 మందిలో ఒకరికి ఖచ్చితంగా ఉంటుందండి. సర్వైకల్ క్యాన్సర్ అంటే ప్రతి 20 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వినడానికి ఇబ్బంది కనిపించినా ప్రతి 8 మందిలో ఒకరికి, 80 సంవత్సరాలు ఉండే ఒక ఫీమేల్ ఉండే ఒక 100 మంది ఫీమేల్స్ ఉంటే అందులో 8 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే. ఇది లక్షణాలు మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? అదే లక్షణాలు ఇందాక చెప్పాను కదమ్మా. దానికి ఏంటంటే రొమ్ములో గడ్డలు, నొప్పి లేని కాయలమ్మా. నొప్పి ఉండే కాయలతో మనకి ఎప్పుడు ప్రమాదం ఉండదు. రొమ్ములో నొప్పి లేని కాయలు, చర్మానికి చెప్పాను కదా పీడిఆర్ అని చెప్పి ఉన్నా సరే కూడా, నిపుల్స్ నుంచి ఏదైనా బ్లడ్ వచ్చినట్టు అనిపించినా, రొమ్ము అంటే రొమ్మే కాదండి, చెంకల్లో కూడా మనకు గడ్డల్లా ఉన్నా సరే కూడా రొమ్ము క్యాన్సర్గా మనం నిర్ధారణ 40 సంవత్సరాలు పైబడిన వారిని రొమ్ము క్యాన్సర్గా మనం డౌట్గా డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుందండి. మహిళల్లో ప్రధానంగా ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపించి ఇది క్యాన్సర్ గా నిర్ధారణ అయిన తర్వాత ఎటువంటి చికిత్స అందించవలసి ఉంటుంది వాళ్ళకి, పేషెంట్? ఇప్పుడు అత్యాధునికమైన చికిత్స అండ్ క్యాన్సర్ డ్రగ్స్ కూడాను అందుబాటులో, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందండి. ఇంతకుముందు క్యాన్సర్ అంటే అమెరికా అలాంటి కంట్రీస్లో అనుకునే వాళ్ళం, కానీ మనకి విజయనగరం అంత దగ్గరలో కూడా మనకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో వచ్చింది. దీనికి ట్రీట్మెంట్ పరంగా అంటే ఏమన్నా మెయిన్ ఈరోజు మనం అక్టోబర్ మంత్లో ఈరోజు మనం వాక్థాన్ అంటే పింక్ వాక్ అనేది మహేంద్ర హాస్పిటల్ నుంచి ఈరోజు నిర్వహించడం జరిగిందండి. దాంట్లో భాగంగా దగ్గర ఒక 500 మెంబర్స్ పిల్లలు అందరూ ఆర్గనైజేషన్తో చేయడం జరిగింది. ఇలాంటి ఆర్గనైజేషన్లు ఏం చేస్తా అంటే ముందుగా డయాగ్నోస్ చేసుకోవాలి. డయాగ్నోస్ అంటే ఎర్లీ డిటెక్షన్. దానికి ఒకటి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఇది చాలా ప్రతి ఒక్క మహిళకి అవగాహన ఉండాలి. సింపుల్, ఎవరి రొమ్ముకి వాళ్ళే డాక్టర్లు.
ఇనీషియల్ గా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది 5 స్టెప్స్ లో ఉంటుందండి. మన హ్యాండ్ వాష్ టెక్నిక్ లాగే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా ఓన్లీ 5 స్టెప్స్ ఉంటుంది. నెలలో వాళ్ళు 5వ రోజుని, మంత్ అయిన 5వ రోజుని అర్థం అవుతుంది కదా, మీరు నెల వచ్చిన 5వ రోజు నాడు స్నానం చేసుకునేటప్పుడు ఆర్మ్ ఇలా పైకెత్తుకొని జస్ట్ ముందు నిపుల్ చుట్టూ చూసుకుంటారు, తర్వాత బ్రెస్ట్ అంతా చూసుకుంటారు, తర్వాత చెంకలో కూడా చూసుకుంటారు, తర్వాత అద్దం ముందుకు వచ్చి ఏదైనా రొమ్ములో ఏదైనా మార్పులు ఉన్నాయనేది చేతికి కనిపించిన అక్కడ తెలుస్తాయి, బయటికి కనిపించింది ఎవరి రొమ్మును వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ సింపుల్ 5 టెక్నిక్స్ లో కూడా ఈజీగా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ ని స్టేజ్ 1లోని మనం ఐడెంటిఫై చేయగలిగితే 100కి 99% అనేది ట్రీట్మెంట్ ఉంటుంది. మనందరికీ ఏంటంటే జనరల్ గా అపోహ ఉంటుంది, క్యాన్సర్ మీద కత్తి పెడితే అది ఇంకా ఎక్కువైపోద్ది అనేసి. అది ఉత్తి అపోహ అండి. క్యాన్సర్ అని పేరు చెప్పగానే సగం అడిలిపోతారు, భయపడిపోతారు, భయపడిపోయి అమ్మో నాకు క్యాన్సర్ వచ్చేసిందని సగం ఆ భయంతో కూడా పేషెంట్ క్షీణించిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. అంటే మానసికంగా ఇదైపోతున్నారు, డల్ అయిపోతున్నారు పేషెంట్. అలా కాకుండా అంటే మనం ధైర్యం నిలపడానికి ఇలాంటి అవగాహన సదస్సులు చాలా మటుకు ఉపయోగపడతాయి. అదేనమ్మా, అందుకే ఇప్పుడు ఏంటంటే స్టేజ్ 1లో మనం డయాగ్నోస్ చేసుకోతే సింపుల్, మామూలుగా గడ్డ తీసినట్టే తీస్తాం. దాని తర్వాత కీమో రేడియేషన్ అంటారు, 3 to 5 సైకిల్స్ అనేది ఇంజెక్షన్స్ పెట్టి అక్కడ వరకు మనం రేడియేషన్ లా చేయగలిగితే 100% క్యూరబుల్. మనకు వచ్చింది ఏంటి ప్రాబ్లం అవుతుందంటే, మన ఉండే ఇండియన్ సినారియోలో లేడీస్ ఏంటంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు సెల్ఫ్ గా ఏమైపోయిన పర్వాలేదు ఉద్దేశంతో లేట్ గా ఇబ్బంది ఉన్నా సరే అలా డ్రాగన్ చేసుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు ఏంటంటే లాస్ట్ మూమెంట్లు వస్తారు, స్టేజ్ 4లో వచ్చిన తర్వాత మనం ఏమి చేయాలి. అప్పుడు మనకి ఎందుకంటే ఆ నానుడు వచ్చి ఖర్చు పెడితే మనకి క్యాన్సర్ ఇది అయిపోద్ది అనుకుంటే వాళ్ళు రావడమే స్టేజ్ 4లోకి వస్తారు, బియాండ్ అవర్ హ్యాండ్స్ అయిపోతుంది. అంటే స్టేజ్ 1లో మనం అంటే ఏమన్నా అంటే రొమ్ముని సెల్ఫ్ గా టెస్ట్ చేసుకోకుండా ఏమైనా సూచనలు ఏమైనా కనిపిస్తాయి అంటారా? బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తాయా? బాడీలో మార్పు ఉండదమ్మా, గడ్డల్లాగా తెలుస్తుంది. ఈజీగా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఉంటుందమ్మా. ఇలాగా ఈ మనకి మహేంద్ర హాస్పిటల్ నుంచి ఒక రొమ్ము క్యాన్సర్ గైడ్ ఓన్లీ జస్ట్ ఈ పేపర్ లోనే మీకు అన్ని తెలిసిపోద్దండి. ఈ సింగిల్ పేపర్ లోనే ప్రతి మహిళకి కూడా వాళ్ళకి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్ ని వాళ్ళు మాత్రమే డైరెక్ట్ గా ఎగ్జామిన్ చేసుకోవడానికి ఎలాగా లక్షణాలు ఎలా ఉంటాయనేది మన మహేంద్ర హాస్పిటల్ తరఫుని ప్రజలందరికీ అందచేయడం జరుగుతుందమ్మా. ఇందులో 5 పాయింట్స్ ఉంటాయి, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది, లక్షణాలు కూడా ఏంటి ఉంటాయనేది ఫ్రంట్ పేజీలో చేయడం జరుగుతుంది. వెరీ సింపుల్ ఇది. తర్వాత మనకి చెప్పాను కదమ్మా, పవన్ కళ్యాణ్ అన్నట్టు క్యాన్సర్ భయం ఉన్నోడిని అల్సర్ ఉన్నా చచ్చిపోతుంది, ధైర్యవంతుడి క్యాన్సర్ కూడా ఏం చేయలేదు. అలాగా క్యాన్సర్ ఇప్పుడు పూర్తిగా జయించే మార్గాలన్నీ కూడా అందరికీ అందుబాటులో వచ్చేసాయి. దానివల్ల ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ అవగాహన సదస్సుల ద్వారా ప్రజలందరిలోకి తీసుకొని వెళ్ళి మల్టిపుల్ NGOs తర్వాత మీలాంటి మీడియా మిత్రులు అందరూ కలిసి ప్రజలందరిలో ఒక మంచి అవగాహన తీసుకొచ్చామనుకోండి, దీన్ని ఆ జబ్బులో ల్యాండ్ అవ్వకుండా ముందుగానే మనం చూసుకోవచ్చు. అంటే సింపుల్, మనకి ఎవరికైనా మహిళలకు అనేసరికి రొమ్ము అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి రొమ్ము తీసుకోవడం అంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికి చెప్పాను కదమ్మా, ఎర్లీ డిటెక్షన్ అనేది బెటర్. తొందరగా మనం డయాగ్నోస్ చేసుకుంటే మనం ఆ వ్యాధి నుంచి ఎక్కువగా మనం ఇబ్బంది పడకుండా బయటపడిపోతాం. ఇది రొమ్ము క్యాన్సర్ గుర్తించిన తర్వాత సర్జరీ అనేది ప్రాసెస్ ఇవన్నీ అయిన తర్వాత రోగి ఎన్ని రోజుల్లో కోలుకోగలుగుతారు? సర్జరీ అనేది రొటీన్ సర్జరీ అమ్మా. మనకేంటంటే అన్ని సర్జరీ లాగే రొమ్ము క్యాన్సర్ సర్జరీ ఉంటుంది. ఏ సర్జరీకైనా మినిమం 14 డేస్ అనేది ఉంటుంది. ఆ 14 రోజుల లోపలే మామూలుగా మన వూండ్ హీల్ అయిపోతుంది. తర్వాత మనకి ఒక 6 సైకిల్స్ అంటే 21 రోజులకు ఒకసారి కీమో సైకిల్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా చుట్టుపక్కల కణాలకి ఏదైనా ఉంటే రేడియేషన్ అనేది ఒక 21 సైకిల్స్ పెడతారు. అంతే, వెరీ సింపుల్. ఉన్న సర్జరీస్ అన్నింటిలోని ఉన్న క్యాన్సర్లు అన్నింటిలో కూడాను రొమ్ము క్యాన్సర్ అనేది చాలా మనకి పూర్తిగా దగ్గరగా నివారణ చేసుకునే క్యాన్సర్ అండి. అంటే ఇది వరకు అంటే పూర్వకాలం కూడా అంటే రొమ్ము క్యాన్సర్ వచ్చింది అని అంటే రొమ్ముని తొలగించేస్తారు అని ఈ విధంగా ఉండేది కదా సార్. ఇప్పుడు ఎలా అందుబాటులోకి వచ్చింది చికిత్స ఇది అనేది రొమ్ము క్యాన్సర్ కి? అదేనమ్మా, ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఎందుకంటే మనం జనాల్లో ఇది మనకి తొందరగా డయాగ్నోస్ చేసుకుంటున్నాం అంటే అందరినీ అవగాహన సదస్సులు పెంచడం వల్ల ప్రతి స్త్రీకి రొమ్ము క్యాన్సర్ మీద ఒక అవగాహన వచ్చింది. మన తాతలు ముత్తాతలు వాళ్ళకి తెలియదు, గడ్డంటే కాయ అంటే ఏదో కాయ అనుకుంటారు. ఇప్పుడు మనం రొమ్ములో ఏదైనా 40 సంవత్సరాలు పైబడిన వారికి ఏదైనా గడ్డగానుంటే సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. అందులో ఏదైనా డౌట్ అనిపిస్తే మ్యామోగ్రామ్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్, జస్ట్ ఎక్స్రే లాంటివి చేసుకుంటే మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అందులో డౌట్ అనిపిస్తే
చిన్న సూది పరీక్ష చేస్తాం. ఆ సూది పరీక్షలో చేసుకున్నాం అనుకోండి, లెస్ దాన్ 2 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల కన్నా చిన్న కాయ అంటే ఆ కాయ వరకే తీస్తాం. 2 నుంచి 5 సెంటీమీటర్ల పైన ఉంది అనుకోండి, ఆ కాయతో పాటు కొంత చుట్టుపక్కల ఉండే భాగాన్ని తీస్తాం. 5 సెంటీమీటర్లు పైబడి ఉంటే మొత్తం రొమ్మంతా తొలగించాల్సి ఉంటుంది. 5 సెంటీమీటర్లు పైబడిన వరకు ఆవిడ అశ్రద్ధగా ఉంటే ఆవిడ హెల్త్ ఆవిడే క్లియర్ కట్ గా తెలిసిపోద్దండి. 2 సెంటీమీటర్ల పైన ఉంటే మనం స్నానం చేసుకున్నప్పుడు క్లియర్ గా సెల్ఫ్ టెస్ట్ ఎగ్జామ్స్ లో పూర్తిగా తెలిసిపోతుందండి. అంటే ఈ రొమ్ము క్యాన్సర్ అంటే రాకుండా ఉండటానికి ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయంటారా? అంటే కేవలం ఇది వంశపారంపర్యంగా మాత్రమే వస్తుందా? వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుందమ్మా. మీరు అడిగిన దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మెయిన్ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎందుకు పెరుగుతుందంటే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మళ్ళీ సమాధానం చెప్తున్నానండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పూర్తిగా మారిపోయింది. లైఫ్ స్టైల్ అనేది మనకి సెడెంటరీ లైఫ్, ఒక్కరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, తర్వాత జంక్ ఫుడ్స్ ఒకటి తీసుకుంటున్నాము, తర్వాత హెల్తీ హ్యాబిట్స్ కంప్లీట్ గా నిద్ర అనేది మనం ప్రాపర్ స్లీప్ అనేది తీసుకోవట్లేదు. సెల్స్ అవన్నీ రావడం వల్ల లేట్ నైట్ పడుకోవడం, ఎర్లీగా లేకపోవడం, వీటన్నిటిని మన సెడెంటరీ లైఫ్ అలవాటు అయిపోవడం వల్ల బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అసలు రొమ్ము క్యాన్సర్ కి కారణం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ అండి అది పూర్తిగా. అందువల్ల ఏంటంటే హెల్తీ హ్యాబిట్స్, వ్యాయామం అనేది కంపల్సరీగా ఉండడం, తర్వాత న్యూట్రియంట్ ఫుడ్స్ అంటే మన పూర్వకాలంలో ఉండే ఆహారాలు ఉంటాయి కదండి, హెల్తీ మన మిక్స్డ్ డైట్ అలా తీసుకోవడం, మెయిన్ జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ కి కొద్దిగా అవాయిడ్ చేసుకోవడం, మెయిన్ అంతా ఇప్పుడంతా కూడా ఈ చాక్లెట్స్ బర్గర్స్ ఇటువంటి హై క్యాలరీ డైట్స్ అనేది వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ఒబిసిటీ. ఒబిసిటీ వలన మనకి మళ్ళీ అన్ని జబ్బులకి కూడా ఒబిసిటీ అనేది మెయిన్ కాదు. ఈవెన్ దో కరోనాలో కూడా మెయిన్ డెత్ అయ్యి ఒబిసిటీ ఉండే వాళ్ళు చనిపోయారు అనమాట. అందుకు ఒబిసిటీలు లేకుండా బాడీని ఫిట్ గా ఉంచుకుని హెల్దీగా ఉంచుకున్నాం అనుకోండి, చాలా జబ్బులకి రొమ్ము క్యాన్సర్ అనే కాదు మిగతా జబ్బులన్నిటికి కూడా మనం దూరంగా జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మీ అమూల్యమైన అంటే మా ప్రశ్నలకి మీరు అమూల్యమైన ఆన్సర్లు చెప్పారు. అంటే ఈ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి అన్నమాట ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఒక అవగాహన ర్యాలీలు ఎలా నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచి అంటే చేపట్టడం జరిగింది. దానికోసం ఈ క్యాన్సర్ కోసం కూడా మహిళలు ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. చూసారు కదా, మహేంద్రగిరి గారు అయితే చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా రొమ్ము క్యాన్సర్ అనేది వస్తే మహిళలు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది చికిత్స అని కూడా సింపుల్ గా చెప్తున్నారు. ప్రతి మహిళ కూడా తనే డాక్టర్, తనే దగ్గరుండి ఒక్క 5 minutes కేటాయించి చెక్ చేసుకుంటే తన చేతుల్లోనే ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ పోషణ కూడా చూసుకుంటూ తన ఆరోగ్యం కూడా పట్టించుకోవాలి అంటున్నారు. మరొక విషయం ఏంటంటే జంక్ ఫుడ్. ప్రధానంగా ఈ జంక్ ఫుడ్స్ కూడా ప్రతి రోగానికి కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది జంక్ ఫుడ్ అనేది మనం చెప్పొచ్చు ప్రధానంగా. అయితే డాక్టర్ గారి సూచనల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉండి క్యాన్సర్ అనేది జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ అఖిల్ తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.